అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సంతారెడ్డి స్టూడియో. ఇవాళ వీడియో చాలా షార్ట్గా ఉండబోతుంది. కాకపోతే ఏంటంటే అన్ని ప్రీ ఆర్డర్ శారీస్ అనమాట. సింగిల్ ఉన్న శారీస్, దీంట్లో అన్ని కూడా మల్టిపుల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీ కానీ నెక్స్ట్ చూపించే అన్నీ కూడా మల్టిపుల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ప్రీ ఆర్డర్ ఇచ్చిన పని అయితే కూడా మనకి 1 వీక్ విత్ ఇన్ 1 వీక్లో వస్తాయి. మొన్న రీసెంట్గా ఇచ్చిన ప్రీ ఆర్డర్ శారీస్ అన్నీ కూడా మీకు మండే వరకు అవైలబుల్ అవుతుంది. అవ్వకపోతే నాకు పింక్ చేయండి వాట్సాప్లో, ఓకే? సో నేను ఫస్ట్ చూపించే ఈ శారీలో మనకి వైట్ బ్యాక్గ్రౌండ్, అంటే ఆల్మోస్ట్ వైట్ బ్యాక్గ్రౌండ్ అని కాదు, ఒక బాక్స్ వైట్ అండ్ ఇంకోటి ఆరెంజ్, ఆ తర్వాత పింక్ ఇట్లా ఉండి మెయిన్ ఈ సెక్వెన్సీ కంటిన్యూ అవుతుంది. అవుట్లైన్ కోసం నీట్గా అండ్ మధ్యలో వచ్చిన డైమండ్ షేప్కి ఈ సెక్వెన్ అనేది కంటిన్యూ అండ్ చిన్న ఎంబ్రాయిడరీ విత్ జరీ థ్రెడ్ అనమాట. సో మల్టీ కలర్స్ ఉండడం వల్ల మంచిగా బ్రైట్గా ఉంది. 2 sides ఈక్వల్ బార్డర్స్ ఆఫ్ పింక్ వస్తుంది. ఇక్కడ చూసిన పని అయితే కంప్లీట్ ఇది వీవింగ్. లైట్ వెయిట్ ఉన్న ఈ శారీ ఫస్ట్ టైం సాఫ్ట్ పాలిష్ ఇచ్చిన తర్వాత అప్పుడు హోమ్ వాష్ చేసుకోవచ్చు. సో ఫాల్ సూపర్గా పడి ఇట్లా ప్లీట్స్లో కూడా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది. పళ్ళు పార్ట్ ఇట్లా వస్తుంది, చాలా బ్రీఫ్గా చిన్నగా వస్తుంది అనమాట. బ్లౌజ్ ఈ ఎడ్జ్లో ఉన్న పింకే మనకి బుట్టాలాగా వచ్చింది. ఎనీవే నేను ఇంకొక శారీలో అయితే చూపిస్తాను. సో ప్రైస్ విషయానికి వస్తే కూడా 2650 రూపీస్. సిమిలర్ ఉందని చెప్పాను కదా, కాకపోతే ఈ ప్యాటర్న్లో మనకి సర్కిల్స్ వచ్చిందనమాట. సేమ్ కలర్స్ అట్లా వచ్చి అండ్ ఈ బాక్సెస్ ఇన్స్టెడ్ ఆఫ్ బాక్సెస్ సర్కిల్స్ రావడం అండ్ అది వేవ్స్ లాగా ఈ సెక్వెన్ ఫాలో అవుతుంది. ఫస్ట్ అయితే హైట్ చూసుకోండి, ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు. ఇది కూడా సేమ్ వైట్ బ్యాక్గ్రౌండ్. ఇందులో వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది బాగా తెలుస్తుంది బికాస్ ఇట్లా బాక్సెస్ లాగా రాలేదు కదా. ఈ మల్టీ కలర్స్ మొత్తం కూడా ఇట్లా సర్కిల్స్ లాగా వచ్చి ఈ సెక్వెన్స్ ఇట్లా వస్తుంది. సో ఆల్మోస్ట్ ఈ ఫస్ట్ శారీలో ఏవేవైతే కలర్స్ వచ్చినాయో బ్లూతో పాటు అవే కలర్స్ దీంట్లో కూడా ఇంక్లూడ్ అయినాయి. బ్లౌజ్ సిమిలర్గా ఈ శారీకి ఎట్లా ఉందో నేను కట్టుకున్న శారీ కూడా అలాగే ఉంటుంది. ఒకసారి నేను బ్లౌజ్ చూపిస్తాను. ఇదైతే పళ్ళు. బ్లౌజ్ ఇది యాక్చువల్గా ఇట్లా ఉంటా ఉంది. ఒక్క నిమిషం. చాలా నీట్గా బాగుంది క్వాలిటీ వైజ్ కూడా. సో 2650 రూపీస్లో ఐదర్ ఫస్ట్ నేను డ్రేప్ చేసుకున్న సర్కిల్స్ స్క్వేర్ కానీ ఈ సర్కిల్స్ కానీ మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. ఇప్పుడైతే ఒక షిమ్మర్ జార్జెట్ శారీ చూపిస్తున్నా. షిమ్మర్ జార్జెట్ ఎందుకు అంటున్నానంటే ఇట్లా సెల్ఫ్ మంచిగా లిటిల్ బిట్ ఆఫ్ షైనింగ్ ఉందనమాట. మెయిన్ కాన్సెప్ట్ మొత్తం కూడా శారీ ఇట్లా బాన్నీది ప్రింట్ లాగా వస్తుంది, ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతూ బాన్నీ ప్రింట్ లాగా వస్తుంది. ఆ తర్వాత మనకి ఈ మిర్రర్స్ కూడా ఫాక్స్ మిర్రర్స్ కాదు, రియల్ మిర్రర్స్. సో అక్కడక్కడ మిర్రర్స్ హైలైట్ అయ్యి శారీకి మళ్ళీ పర్టికులర్ బార్డర్ అంటూ ఉండదు. కంప్లీట్ ఫాలింగ్ మెటీరియల్ ఉన్న ఈ శారీ ఓన్లీ 750 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. సో ఇది హైట్ అయితే ఫస్ట్ చూడండి, హైట్ సఫిషియెంట్ ఉంది, ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు. బ్లౌజ్ మంచిగా అజ్రక్ స్టైల్ వస్తుంది, అది కూడా వివరంగా చూపిస్తాం. ఫస్ట్ అయితే మనం పళ్ళు చూసేద్దాం. పళ్ళులో ఇంకా మిర్రర్స్ చాలా ఎక్కువ హైలైట్ అయిపోయి చిన్న పార్టీ వేర్ శారీ ఇది, హ్యాపీగా పార్టీకి కట్టుకునే లాగా ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇందులో మాత్రం మిర్రర్స్ లేదు, బట్ కంప్లీట్ అజ్రక్ స్టైల్లో ఉన్న బ్లౌజ్. ఓన్లీ 1 కలర్ థీమ్ అనమాట. దీంట్లో మళ్ళీ కలర్స్ ఆప్షన్స్ ఏమీ లేదు, అడగకండి. మల్టిపుల్ పీసెస్ మాత్రం అవైలబుల్ ఉన్న ఈ శారీ ఓన్లీ 750 రూపీస్. ఇంత రిచ్ అండ్ ఎలిగెంట్గా కనిపించే శారీ ఓన్లీ 999 అంటే బిలీవ్ చేస్తారా? అస్సలు బిలీవ్ చేసేలాగా లేదు కదా, బట్ 999 ఓన్లీ. అయితే ఫ్యాబ్రిక్ వైజ్ వస్తే కూడా అట్లా పిచ్చిగా అయితే ఏం లేదు, నీట్గా ఎలిగెంట్గా ఉంది. రెడ్కి ఫస్ట్ అయితే ఈ మోటివ్స్ చూడండి, పీకాక్ మోటివ్స్ వచ్చినాయి అండ్ బ్రాడ్ రిచ్గా బేబీ పింక్ కంప్లీట్ జరీ వీవ్ ఇది అండ్ ఇది థ్రెడ్ వీవ్ అనమాట. బార్డర్లో కూడా ఇక్కడ కూడా మనకి పీకాక్స్ అనేది వచ్చినాయి అండ్ ఇంట్రెస్టింగ్గా ఈ రెడ్ అనేది బాగా హైలైట్ అవుతుంది ఆ పింక్ పైన రావడం వల్ల. సో 2 sides ఈక్వల్ బార్డర్, బ్రాడ్గా ఉంది. ఈవెన్ లెహెంగాస్ కూడా బాగా ప్రిఫర్ చేసేలాగా ఉంది. డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వల్ల ఐదర్ శారీ లేకపోతే డ్రెస్ లేకపోతే ఈవెన్ లెహెంగా ఓరి కూడా బాగుంటుంది. ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు. రెడ్ విత్ బేబీ పింక్ కాంబినేషన్, సాఫ్ట్ క్రేప్ మెటీరియల్, పెద్దగా రిచ్గా ఉన్న పళ్ళు. ఇన్ని రీజన్స్ అయితే ఇనఫ్ కదా కొనడానికి. తర్వాత బ్లౌజ్ విషయానికి వస్తే కూడా లైట్ వెయిట్ ఉన్న ఈ పింక్ బ్లౌజ్ పైన మనకి ఫస్ట్ అయితే బూటాలు వచ్చినాయి. మోటివ్స్ ఏదైతే ఉన్నాయో గోల్డ్ వచ్చేసి మళ్ళీ బార్డర్ కూడా వచ్చిందనమాట. మంచిగా స్టిచ్ చేసుకునే పని అయితే చాలా కాస్ట్లీ లుక్ వస్తుంది ఈ శారీ. ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలంటే నేను ఈ శారీ అండ్ ఇంకొక శారీ చూపిస్తాను. ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా ఇది ఎప్పుడు డ్రైప్ చేసుకున్నా హైలైట్ అవుతుంది. 2 విషయాలు. ఫస్ట్, ఇట్లాంటి కలర్ కాంబినేషన్స్ చాలా కాస్ట్లీ దాంట్లో వస్తుంది, అదొక రీజన్. అండ్ ఈ ఫాలింగ్ మెటీరియల్ అండ్ ఈ క్వాలిటీ పరంగా మాత్రం మీకు ఖచ్చితంగా యూనిక్నెస్ అయితే ఉంటుంది. క్రీమ్కి బ్లాక్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్, అట్లా వార్డ్రోబ్లో పెట్టినా కూడా చాలా ఇయర్స్ సస్టైన్ అయ్యే ఫ్యాబ్రిక్తో పాటు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఉన్న కలర్ కాంబినేషన్ కాబట్టి. సో ఎడ్జ్కి వచ్చేసి మనకి మొత్తం ఇట్లా పెద్దగా ఫ్లవర్స్ అనేది ఎంబ్రాయిడరీలో బ్లాక్లో వచ్చింది విత్ స్కాలప్, 2 sides ఈక్వల్ బార్డర్. సో ఆల్మోస్ట్ ఇక్కడ చెస్ట్ పార్ట్లో ఇదంతా కవర్ అయిపోతుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫే వచ్చింది కాబట్టి పెద్ద కాన్షియస్ ఉండే పని లేదు. లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ డెఫినెట్లీ ఉన్న సాటిన్ టిష్యూ శారీ ఇది. సో హైట్ అయితే ఇంకా చెప్పనే వద్దు, సూపర్గా ఉంది. అండ్ మీకు ఒక్కసారి నేను ఇట్లా ఒక 2-3 కస్టమర్కి ప్లీట్స్ పెట్టి చూపిస్తాను. ఇన్ కేస్ ఎట్లా ఉంటుంది అని అంటే బౌన్స్ అవ్వదు. ఇప్పుడు మీ ముందే పెట్టినా కదా ఇట్లా ప్రాపర్గా ప్లీట్స్ అనేది ఇట్లా పెట్టంగానే పడిపోయేలాగా ఉంటుంది అనమాట.
ఈవెన్ మన పిల్లల ఏజ్ అండ్ ఈవెన్ మనం కూడా క్యారీ చేయగలిగిన ఫ్యాబ్రిక్. బ్లాక్ కాకుండా ఈ బ్లౌజ్ వేస్తున్న పని అయితే మాత్రం అస్సలు ట్రాన్స్పరెంట్ ఉండదు. సో ఇది మొత్తం చీర కదా, బ్లౌజ్ చూపించడం కోసం నేను కంప్లీట్ ఓపెన్ చేస్తున్నా సో దట్ కన్వీనియంట్ ఉంటుంది. 2550 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఎక్స్క్లూజివ్గా బ్లౌజ్ ఇదా ఉల్టా సీదా ఇదేనా? ఓకే, ఇది వచ్చేసి మనకి నెక్కి తీసుకోవడానికి కనిపిస్తుంది కరెక్ట్గా, ఇట్లా వచ్చింది. ఆ తర్వాత హ్యాండ్స్కి ఇది ఫ్లవర్. సో సెల్ఫ్ వచ్చినందుకు పెద్దగా కాన్షియస్ ఉండే పని ఉండదు. సో దీంట్లో ఇంకొక కలర్ కూడా ఇదే బిట్లో చూపిస్తున్నాను, క్రీమ్ విత్ రెడ్. సో రెండు కూడా బాగున్నాయి. ఈవెన్ మదర్ డాటర్ లేకపోతే సిస్టర్స్ పేర ఇద్దరు ఒకటేసారి కట్టుకోవాలంటే కూడా చాలా బాగుంది. సో ఇట్స్ అప్ టు యూ. ఈవెన్ మనకి దీంట్లో ఉన్న ఈ కలర్ ఎలా ఉందంటే డార్క్ మెజంతా పింక్ కలర్, మరి రెడ్ అని కాకుండా డార్క్ మెజంతా పింక్ కలర్ అని చెప్పొచ్చు. ఇదే బ్లౌజ్ కూడా పేరప్ చేయొచ్చు. కొంచెం కాన్షియస్ అంటే ఉండే పని లేదు అన్నప్పుడు మీరు ఇంకొక బ్లౌజ్ అయితే పేరప్ చేయొచ్చు. దీనికి కూడా సేమ్ ఇట్లా నచ్చింది బ్లౌజ్. 2550. దీంట్లో ప్రీ ఆర్డర్స్ అవైలబుల్ ఉంది. మినిమం 1 వీక్ టైం అయితే పడుతుంది. సో ఇది బ్లౌజ్. సో బాగున్నాయా? ఇవాళ శారీస్ మీకు నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. థ్యాంక్ యూ.